హే ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ మధు కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాళ క్యాంటలూప్ ఆర్ మస్క్ మిలాన్ జ్యూస్ ఎలా చేయాలో చూద్దామా. టేస్టీ అండ్ డెలిషియస్ జ్యూస్, ఈవినింగ్ టైంలో పర్ఫెక్ట్ స్నాక్ అని చెప్పచ్చు. ముందుగా మస్క్ మిలాన్ని పైన పీల్ అంతా తీసేయాలి. మేక్ ష్యూర్ గ్రీన్ పార్ట్ అంతా కూడా రిమూవ్ అయిపోవాలి. ఓన్లీ లోపల ఉన్న ఆ పీచ్ ఆరెంజిష్ పార్ట్ మాత్రమే ఉంటే జ్యూస్కి చాలా బాగుంటుంది. ఇప్పుడు కట్ చేసి లోపల సీడ్స్ తీసేయాలి. సీడ్స్ తీసేసిన తర్వాత పీసెస్ లాగా కట్ చేసుకుని మీరు ఎక్స్ట్రా పీసెస్ ఏమైనా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. 4-5 డేస్ అయినా కూడా బాగుంటాయి ఫ్రూట్. బట్ అయితే పీసెస్ని మీరు ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం వేసి జ్యూస్ చేయొచ్చు, కానీ చేసేసిన జ్యూస్ అయితే కనుక ఫ్రిడ్జ్లో నిలవ ఉండదండి. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంత కావాలంటే అంత జ్యూస్ మాత్రమే చేసుకోండి. ఇక్కడ ముందుగా బ్లెండర్లో మస్క్ మిలాన్ పీసెస్ యాడ్ చేస్తున్నాను, కొంచెం ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను, కొంచెం షుగర్ యాడ్ చేస్తున్నాను అండ్ ఎక్స్ట్రా టేస్ట్ కోసం కొద్దిగా 1 స్కూప్ వెనిలా ఐస్ క్రీమ్ వేస్తున్నాను. వెనిలా ఐస్ క్రీమ్ ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేయండి, లేదు అంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు దీనిలో కూల్గా ఉన్న చిక్కని పాలు వేసుకుని స్మూత్గా బ్లెండ్ చేయాలి. మీకు తెలుసా, మస్క్ మిలాన్ ఈజ్ వన్ ఆఫ్ ద హై వైటమిన్ సి ఫ్రూట్ అండి. చాలా అధికంగా వైటమిన్ సి దీనిలో మనకి లభిస్తుంది. సో చాలా వైటమిన్స్ అండ్ మినరల్స్ అండ్ పొటాషియం చాలా అన్నీ కూడా న్యూట్రిషనల్ వాల్యూస్ ఎక్కువగానే ఉంటాయి. సో ఎప్పుడు రెగ్యులర్గా వైటమిన్ సి అంటే మనకి తెలిసిన కొన్ని ఫ్రూట్స్ మాత్రమే కాదండి, ఇంకా చాలా ఫ్రూట్స్లో మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఉంటాయి. సో వాటిని కూడా డైట్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కూల్ స్మూదీని కొంచెం డ్రై నట్స్తో సర్వ్ చేస్తే టేస్టీగా క్రంచీగా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.